హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మీ కోరిక మేరకు వీడియోతో మీ ముందుకు వచ్చాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు చేయడానికి నేను చాలా కష్టపడుతున్నాను. దయచేసి మీ స్వాతి స్టోరీస్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్తే, నా పేరు చిత్ర, నా వయసు 28 సంవత్సరాలు. నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఇంటర్లో నేను కాలేజ్ టాపర్ అయినా మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేసేశారు. నేను పెళ్లి చేసుకున్న తర్వాత అయినా చదువుకుందాం అనుకుంటే మా అత్త మామ ఒప్పుకోలేదు. నాకు చదువుకు ఇంకా రాసి పెట్టలేదు అని నా మనసుకు చెప్పుకొని అలా మా ఆయనతో జీవితం సాగిస్తూ ఉన్నాను. మా ఆయన చాలా మంచోడు, కానీ అప్పుడప్పుడు మా అత్త మాటలు విని నన్ను తప్పు పడుతూ ఉంటాడు. కానీ అది నాకు పెద్ద సమస్య ఏమీ కాదు. మా ఆయనతో నేను చాలా ఓపెన్ గా ఉంటాను. నా మనసులోని మాటలను మొత్తం మా ఆయనతో పంచుకుంటాను. నా మాటలకు మా ఆయన కూడా చాలా గౌరవిస్తాడు. అలా మాకు పెళ్లి అయ్యి 4 సంవత్సరాలే అయినా మా బంధం చాలా దృఢంగా మారింది. మా ఆయన ఏ చిన్న పని అయినా నాకు చెప్పిన తర్వాతనే చేస్తాడు. నా కోరికలు కూడా బాగా తీరుస్తాడు. ఇప్పటి వరకు మా ఆయన నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. ఒక రోజు సాయంకాలం ఇంట్లో అందరూ ఉన్నారు. అయినా మా ఆయన ఏం చేస్తాడో మీకు చెప్పలేదు కదా. మాకు పెళ్లి కాక ముందు నుంచే జాబ్ చేస్తున్నాడు. మేము సిటీలో ఉంటాము. మా ఆయనది గవర్నమెంట్ జాబ్ కనుక వాళ్ళే మంచి రూమ్ కూడా ఇచ్చారు. అది చాలా బాగుంది. మా ఫ్యామిలీ మొత్తం అందులోనే ఉంటాము. మా అత్త వాళ్లకు కూడా ఇల్లు బాగా నచ్చేసరికి వాళ్ళ ఊరికి కూడా చాలా తక్కువగా వెళతారు. సాయంకాలం మా ఆయన వచ్చేసరికి నేను వంట ప్రిపేర్ చేసి పెడతాను. నేను వంట చేసేటప్పుడు మా అత్త ఏ మాత్రం సాయం చేయదు. నాపై ఎప్పుడు కోపంగానే ఉంటుంది. అదేంటో లోకల్లో అత్తకు కోడళ్లకు అంటేనే అస్సలు పడదు. నేను ఎంత ఓర్చుకున్నా కూడా ఏదో ఒక తప్పు పట్టుకుంటుంది. అలాంటప్పుడు మా ఆయన నన్ను సర్ది చెప్పుకుంటాడు. నేను కూడా అంతో ఇంతో పెద్దదాన్ని అయ్యాను కదా. సహనం, ఓపిక చాలా అలవాటు చేసుకున్నాను. మా అత్త వాళ్ళు ఎలా ఉన్నా కూడా మా ఆయన మాత్రం బంగారం. నన్ను ఎలాంటి ఇబ్బంది పెట్టాడు. అందుకే నేను కూడా ఆయనను చాలా బాగా చూసుకుంటాను. మా ఆయన ఆఫీసు నుంచి ఇంటికి రాగానే కాసేపు ఫ్రెష్ అవుట్. అప్పటికే నేను వంట రెడీ చేసే పెడతాను. ఒక్క అలా సోఫాలో కూర్చొని చిత్ర తిందామా అని అంటాడు. అప్పుడు నేను సరే అండి అని అన్నాను. అందరూ వెళ్లి హాల్లో కూర్చుంటారు. నేను తినడానికి అన్నీ తెచ్చి పెడతాను. మా అత్తకు మామకు మా ఆయనకు ముందు వడ్డిస్తాను. వాళ్ళు తిన్న తర్వాతనే నేను తిని అన్నీ మళ్ళీ సర్ది పెడతాను. అలా మా వాళ్ళు తినడం అయిపోయింది. మా ఆయన సోఫాలో కూర్చుని టీవీ పెట్టుకున్నాడు. నేను కూడా నెమ్మదిగా తినడం స్టార్ట్ చేశాను. కాసేపటికి తిని బౌల్స్ అన్నీ కూడా కడిగేసి నెమ్మదిగా నేను కూడా మా ఆయన పక్కన సొగలో కూర్చున్నాను. అప్పుడు టీవీ ఆఫ్ చేసే పైన మెడ పైకి వెళ్దాం పదా అని అన్నాడు. చాలా లేట్ అయింది అండి, వెళ్లి పడుకుందాం పదా అని అన్నాను. పర్లేదు చిత్ర, కాసేపు మెడ పైకి వెళ్తే నా మైండ్ ఫ్రెష్ అవుతుంది, వెళ్దాం పదా అని అన్నాడు. సరే అండి, మీరు వెళ్ళండి, నేను తినడానికి స్నాక్స్ తీసుకుని వస్తా అని అన్నాను. సరే అని మా ఆయన మెడ పైకి వెళ్ళాడు. నేను ఒక ప్లేట్ లో చెకోడికలు ఇంకా ఆనియన్ చిప్స్ తీసుకుని మా ఆయన దగ్గరకు వెళ్ళాను. అంతా లోపు మా అత్త మామ పడుకొని పోయారు. మేము ఇద్దరం మెడ పైన కూర్చున్నాము. మా ఆయన అన్నట్టు మా మెడ పైన ఎలా ఉంటుంది అంటే, మేము అక్కడ ఉయ్యాల వేశాము. మా కాంపౌండ్ చుట్టూ చిన్న చిన్న మొక్కలు వేశాము. చీకట్లో ఆ చల్లగాలికి స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అప్పుడు చెప్పండి అండి, ఏంటి అదోలా ఉన్నారు అని అడిగాను. ఏం లేదు చిత్ర, జాబ్ స్ట్రెస్ అంతే అని చెప్పారు. అవునా, నేను ఇంకా ఏమైనా పెద్ద ప్రాబ్లం ఏమో అనుకున్నాను అని అన్నాను. నాకేముంటాయి చిత్ర పెద్ద ప్రాబ్లమ్స్ అని అన్నాడు. కానీ మా ఇద్దరికీ కూడా ఒక చిన్న బాధ ఉంది. మాకు 4 సంవత్సరాలు అయినా కూడా ఇంకా పిల్లలు పుట్టలేదు. అది మా ఇద్దరికీ చాలా బాధ పెడుతుంది. కానీ ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటాము. ఆ బాధను బయటకు చూపించము. ఆ ఒక్క బాధ తప్ప మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. అప్పుడు మా ఆయన నన్ను ఇలా అడిగాడు. చిత్ర, నువ్వు ఇంటర్లో టాపర్ కదా, నీకు చదువు అంటే అంతా ఉన్నదనివి, అలా వదులుకోవడం బడగా అనిపించలేదా అని అడిగాడు. అదేంటి అండి, చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న నన్ను ఎంతో జాగ్రత్తగా పెంచి ఇంతవరకు తీసుకువచ్చారు. నేను వాళ్ళు చెప్పిన మాట వినకపోతే నా జీవితానికి ఇంకా అర్థం ఏమి ఉంటుంది అండి. నాకు చదువుపై చాలా ఇష్టం ఉంది, కానీ మా అమ్మ నాన్నను బాధ పెట్టేంత కాదు అండి అని అన్నాను. నేను అలా చెప్పేసరికి మా ఆయన చాలా ఎమోషనల్ అయ్యాడు. నన్ను హాగ్ చేసుకుని నా నుడిటిపై ముద్దు పెట్టి, నువ్వు దొరకడం నాకు ఒక పెద్ద వరం రా చిత్ర అని అన్నాడు. లేదు అండి, మీరు దొరకడం కూడా నాకు అదృష్టమే అని అన్నాను. నీ జీవితంలో ఏమైనా చిలిపి జ్ఞాపకాలు ఉన్నాయా అని అడిగాడు.
చిన్నప్పటి నుంచి చాలా తొందరి పనులు చేశాను అండి. మా అమ్మ నన్ను చాలా సార్లు కొట్టేది కూడా, కానీ మా నాన్న మాత్రం మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నాపై చేయి వేయలేదు. నేను ఎంత పెద్ద తప్పు చేసినా కూడా, ఏంట్రా చిత్ర చూసుకోవాలి కదా, ఇంకోసారి అలా చేయకు అని అంటాడు, కానీ నన్ను ఒక్కసారి కూడా కొట్టలేదు. నేను అంటే అంతా నమ్మకం మా నాన్నకు అని చెప్పాను. సరే కానీ ఇంటర్లో కానీ 10వ తరగతిలో కానీ నీకు లవ్ స్టోరీ ఉందా అని అడిగాడు. లేదు అండి, నేను ఎవరికీ లవ్ చేయలేదు. మా ఇంట్లో వాళ్ళు నాపై అంతా నమ్మకం పెట్టుకున్న తర్వాత కూడా అలా చేస్తే మా నాన్నకు ఊరిలో గౌరవం తగ్గించిన దాన్ని అవుతాను. అది నాకు ఇష్టం ఉండదు అండి అని చెప్పాను. అది కాదు, నువ్వు ఇంత అందంగా ఉంటావు, నీ అందాలు చూస్తేనే నాకు మతిపోతుంది, అలాంటి నీకు ఎవరూ ప్రపోజ్ చేయలేదా అని అడిగాడు. ఛీ, ఊరుకోండి మీ సరసం అని అన్నాను. లేదు చిత్ర, నువ్వు చాలా అందంగా ఉంటావు, నువ్వు నా భార్య అని ఇలా చెప్పడం లేదు. నిజంగా నీ అందాలను చూస్తే చాలు నాకు కోరికలు మొదలవుతాయి. ఇంకా వాటిని తాకితే ఇంకా నాలోని కోరికలకు అట్టు అడుపులు ఉండవు అని నన్ను పొగుడుతూ అన్నాడు. మా ఆయన అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గు వేసింది. నా సిగ్గును చూసి మా ఆయన నా బుగ్గపై గిల్లాడు. నా భుజంపై చేయి వేసి కోరికలు తీర్చుకోవడానికి రెడీ అవుతున్నారు. నాకు చిన్నగా సిగ్నల్స్ వస్తున్నాయి. అప్పుడు నేను రూమ్ లోకి వెళ్దాం పదండి అని అన్నాను. ఏంటి చిత్ర, ఇక్కడ ఎంత చల్లగా హాయిగా ఉంటే రూమ్ లోకి వెళ్దాం అని అంటావు అని అన్నాడు. నాకు కూడా అక్కడ చేయాలని ఎప్పటికీ నుంచో ఒక చిన్న ఆశ, అది వాటికి తీర్చుకోవాలి అని నేను వెళ్లి లైట్ ఆఫ్ చేశాను. మొత్తం చీకటిగా అయ్యింది. మా ఆయన మెల్లగా మాపై దండయాత్ర మొదలు పెట్టాడు. నాలో కూడా కోరికలు రగిలించాడు. చుట్టూ పక్కన ఉన్న ప్రకృతి కూడా మాకు బాగా సహకరిస్తుంది. మేము ఇంకా రెచ్చిపోయాము. మా ఆయన ఎప్పుడు చేయని విధంగా చేస్తున్నాడు, స్వర్గం చూపిస్తున్నాడు. చాలా సమయం మేము ఇద్దరం యుద్ధం చేశాము. ఇద్దరి కోరికలు తనివి తీరా తీర్చుకున్నాము. మధ్యలో ఏ ఒక్కరి కోరికలు తెరకపోయినా కూడా దండయాత్ర మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతాము. మా ఇద్దరి మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ అలా ఉంటుంది. అలా రాత్రి అంతా యుద్ధం చేసి చల్లగాలికి అక్కడే పడుకొని పోయాము. అలా మా ఆయనతో నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో అత్తతో గొడవైన కూడా భర్తతో మాత్రం చాలా ఇష్టంగా జీవితం సాగిస్తున్నాను. మీకు నా కథ నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.